దర్శించండి. నువ్వు నాతో మాట్లాడితే నా జీవితం మారుతుంది, నా పరిస్థితులు మారుతాయి, నా నడక మారుతుంది, నా పడక మారుతుంది, నా క్రియలు మారుతాయి, నా తలంపులు మారుతాయి. అన్నిటిని మార్చగలిగే శక్తి నీకు ఒక్కనికే ఉంది. కనుక ప్రభువా, యేసయ్యా, ఈరోజు నీ మాట చేత మమ్మల్ని మరొక్కసారి దర్శించబోతుంటుండగా నీ మాట శ్రేష్టమైంది, నీ మాట సత్యం, నీ మాటకున్న బలము దేనికి లేదు, నీ మాటకున్న ఔన్నత్యము దేనికి లేదు. ఎన్నో విలువలు కలిగిన, ప్రత్యేకతలు కలిగిన నీ మాటలు ఈరోజు మరొక్కసారి నీ సన్నిధిలో మేము ధ్యానించుకోబోతున్నాం. మీరు మాతో మాట్లాడే ప్రతి మాట మమ్మలను పట్టుకొని మమ్మల్ని నడిపించి నీకు అనుకూలమైన ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లుగా, అలాగే నీ నామము పేరట నీ సేవకునిగా నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి నీవే ముఖాముఖిగా బిడ్డలతో నాతో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా ఆత్మీయతలో బలపరిచి నడిపించమని యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము నా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పల్లవి శరణం. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, నీ నది తీరమున ఫలించుట నేర్పయ్యా, నీ నది తీరమున ఫలించుట నేర్పయ్యా, నీ మందిరమున నివసించుట నేర్పయ్యా, నీ సన్నిధానమున వసించుట నేర్పయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా. యోసేపు వాలే బాధింపబడిన క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా, యోసేపు వాలే బాధింపబడిన క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా, దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా, దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా, హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా, హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్యా, శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్యా, బంధువులందరినీ ప్రేమించుట నేర్పయ్యా,
రక్త సంబంధులను ప్రేమించుట నేర్పయ్యా. అందరి కన్నా నిన్ను ప్రేమించే మనసివ్వయ్యా. అందరి కన్నా నిన్ను ప్రేమించే మనసివ్వయ్యా. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా. నీ నది తీరామున ఫలించుట నేర్పయ్యా. నీ నది తీరామున ఫలించుట నేర్పయ్యా. నీ మందిరమున నివసించుట నేర్పయ్యా. నీ సన్నిధానమున వసించుట నేర్పయ్యా. నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా. నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథములో 34వ అధ్యాయము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 33వ వచనం ఒకళ్ళు చదవండి. 32వ వచనం చదవండి. నాకు తెలియని దానిని నాకు నేర్పుము. నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా. చాలు. అలాగే ఇంకొక వచనం ఇంకొకరు చదవండి. కీర్తన 119:33 మాట. కీర్తన 119:33. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమటుకు వాటిని గైకొందును. చాలు. ఇంకొకరు కీర్తన 143. కీర్తన 143 10వ మాట. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. చాలు. మరలా చదవండి. ముందే యాక్సెప్ట్ చేయలేదు నేను. మైక్ పెట్టి చదివితేనే యాక్సెప్ట్ చేస్తాం జరుగుతుంది. నీవే నా దేవుడవు. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. చాలు. ఈ 3 వచనాలను ఒక్కసారి మీరు మనసును పెట్టండి. ఈ 3 వచనాల్లో మనము గుర్తుపట్టవలసిన మాట నేర్పుము, నేర్పుము, నేర్పుము. కనబడిందా మీ 3 వచనాల్లో? ఎందుకు 3 చేత చదివించానంటే ఆ వచనాన్ని మిగిలిన వారు జాగ్రత్తగా గుర్తుపడతారని 3 చేత చదివించాను. యోబు గారు ఏమంటాడు? నాకు తెలియని దానిని నాకు నేర్పుము. కీర్తనకాడు ఏమంటాడు? నీ కట్టడలను అనుసరించున్నట్లు నాకు నేర్పుము. 143:10 వచనంలో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నేర్పుము. మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో? ఏం చేయాలి దేవుని సన్నిధిలో? నేర్చుకోవాలి. మనమందరము ప్రభు ద్వారా నేర్చుకోవలసిన వారం. మన జీవిత ముగింపు వరకు నేర్చుకోవలసిన వారమే. ప్రభు రాకడ పర్యంతము వరకు మనము నేర్చుకోవలసినటువంటి వారమే. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరము, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా ట్రైనింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ కోర్సు, థియాలజీ, ఇంకా ఏమేమో నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు.
ఎన్ని సంవత్సరములు నేర్చుకున్నా ఏం చేయాలట? నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎప్పుడు ప్రభు దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. అది ఎప్పటికి కూడా కంప్లీట్ అయ్యేది కాదు ఇది. అందుకని మన జీవితాంతకాలం ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే నేర్చుకోవడానికి రావాలి. ఈ మాట నాకు తెలుసు, ఈ వచనం నాకు తెలుసు, చాలాసార్లు విన్నాను అని వెళ్ళకపోతే ఏమవుతుందిలే, వినకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యముతో ఉండే వారికి దేవుడు నేర్పించడు. నేర్చుకుంటే కూర్చుకుంటావు. నేర్చుకుంటే చెప్పాలా? అర్థమవుతుందా అన్నమాట? అర్థమవుతుందా? తెలుగులోనే మాట్లాడుతున్నా, స్పందించాలి. నేర్చుకుంటే పని చేస్తే ఏమొస్తుంది? జీతం వస్తుంది కదా. చెయ్యకపోతే రాదు. నేర్చుకుంటే ఏం కూర్చుకుంటావు? విత్తనం వేస్తే ఏం కూర్చుకుంటావు? పంటను కూర్చుకుంటారు. అవునా? ప్రతి దానికి ఫలము ఉంది. ప్రతి దానికి ఫలం ఉంది, ఫలితం ఉంది. మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కటి ఆత్మీయంగా మనం కూర్చుకోగలుగుతాం, సమకూర్చుకోగలుగుతాం. సమకూర్చుకున్నది మనం అనుభవించగలుగుతాం. నీవు నేర్చుకోకపోతే కూర్చుకోవడం నీకు తెలియదు. కూర్చుకోకపోతే అనుభవించటం తెలియదు. కాబట్టి చాలామంది విశ్వాసులు నేటికి కూడా ఈ క్రమము తెలియక, ఈ ఆత్మీయ అర్థాలు తెలియక వారు ఎప్పుడు చూసినా, ఎన్ని సంవత్సరములు చూసినా ఎక్కడున్నావురా నాయన అంటే ఇంకెక్కడే ఉన్నాను అన్నట్టుగానే ఉంటారు. ఏం నేర్చుకున్నావు అని ఒకవేళ మీ భర్తలు రానోళ్ళు గనక మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఈరోజు ఏదో విన్నాములే, వెళ్ళాం కాబట్టి అంటారా? భార్యలు అడిగితే ఏం చెప్తారు? పిల్లలు అడిగితే ఏం చెప్తారు? ఒకవేళ మీ పిల్లల్ని అడిగితే మీ పిల్లలు ఏం చెప్తారు? దేని బిడ్డల పిల్లలైనా, తల్లులైనా, తండ్రులైనా ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొద్దకు నేర్చుకోవాలి. నేర్చుకున్నది కూర్చుకోవాలి. అప్పుడే నీకు ఫలితం. అప్పుడే నువ్వు అనుభవించగలగడానికి అవకాశాలు దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారు ఎందుకు ఇక్కడ నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు? అప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది ఆయనకి? ఎలా ఉంది? ఇప్పుడు మనకున్నంత సంతోషం, ఇప్పుడు మనకున్నంత సమృద్ధి, ఇప్పుడు మనకున్నంత డబ్బు, ఇప్పుడు మనకున్నంత ఫెసిలిటీస్ యోబు గారికి లేవు. ఇప్పుడు లేవు. ఈ మాటను బట్టి, ఈ వచనం బట్టి చూస్తే, ఈ వచనం బట్టి చూస్తే అప్పటికి అన్నీ కోల్పోయాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగినటువంటి యోబు అన్నీ కోల్పోయాడు. అందరినీ కోల్పోయాడు. ఒంటరివాడుగా నిలబడిపోయాడు. స్నేహితులు దూరమయ్యారు. కట్టుకున్న భార్య కూడా విడిచిపెట్టింది. బిడ్డలు చనిపోయారు. ఆస్తిపాస్తులు అన్నీ పోయాయి. జంతువులు, సంపద అంతా కూడా కోల్పోయి ఉన్నాడు. అంతేకాదు, భరించలేని బాధ, భరించలేని దుఃఖం, భరించలేనటువంటి శరీరమునకు పట్టుకున్నటువంటి రోగం, ఎవరితో చెప్పుకున్న తీరని లోటు, ఎవరు ఆదరించలేనటువంటి ఆదరణ, ఎవరు కూడా పోషించలేని విధానం, ఎవరు కూడా నేను ఉన్నానని చెప్పలేనటువంటి మనుష్యులు,
ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా పోరాడుతున్నాడు. ఆ పోరాటము ఎటువంటి పరిస్థితిలో ఉండి పోరాడుతున్నాడంటే, అందరిని కోల్పోయి ఉన్న స్థితిలో పోరాడుతున్నాడు, ఆరోగ్యమును కోల్పోయి ఉన్న స్థితిలో పోరాడుతున్నాడు, అందరూ దూరమైపోతున్నటువంటి స్థితిలో పోరాడుతున్నాడు. చివరికి తన భార్య కూడా, నువ్వు యథార్థతను విడిచిపెట్టి, నువ్వు దేవుని విడిచిపెట్టేసి ఇంకా ఏం బతుకుతావు, ఇంకా నీకేముందని చచ్చిపో అని దూషించిన భార్య కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒంటరివాడుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయన ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం అడుగుతున్నాడో తెలుసా? నాకు నేర్పించయ్యా. ఎవరన్నా అడుగుతారా అలాగా? మనమైతే అడుగుతామా? ప్రాణాంతకమైన రోగమే వచ్చిందనుకో, భయంకరంగా మనం డబ్బు కోల్పోయామనుకో, నష్టం వచ్చిందనుకో, ఉద్యోగమే ఊడిపోయిందనుకో, బంధువులందరూ దూరం అయిపోయారు అనుకోండి, ఆ టైంలో ఈ విధంగా నువ్వు ఆలోచించగలుగుతావా? నేర్పించమని అడుగుతావా? ఆ ధైర్యం మీకుందా? నేర్పించమనే ధైర్యం, నేర్చుకునే ధైర్యం మీకుందా? ఆ సమయం ఎటువంటి సమయం అది? తినడానికి కూడా తిండి లేని, ఆదరణ లేని, ప్రేమ లేని, ఎవరు కూడా ఓదార్చలేని, ఓదార్పు పొందలేనటువంటి సమయములో ఎలీహు ఎన్నో మాటలు చెప్పుతుంటే, ఎలీహు అనే ఫ్రెండ్, స్నేహితుడు, బంధువులు వాళ్ళని ఎంతో పోషించాడు. యోబు గారు ఎంతో ఆదరించాడు, పెట్టాడు, ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అన్ని కోల్పోయినటువంటి యోబు దగ్గరకు వచ్చి ఎలీహు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని విన్న తర్వాత నో అనే మాట అనకుండా, తిరస్కరించకుండా ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా పాపం చేస్తుంటే, దేవునికి విరోధంగా బ్రతుకుంటే, దేవునికి విరోధంగా మాట్లాడుంటే, నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను, నేను నేర్చుకుంటాను అని అడుగుతున్నాడు. నాకు తెలియని దానిని నాకు నేర్పుము. నువ్వు చెప్పగలవా మాట? నువ్వు చెప్పగలవా? మనము చాలా దురుసుగా మాట్లాడతాం కదా కొన్నిసార్లు. నువ్వు చెప్పావులేమో, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పలేవయ్యా, నాకు అన్నీ తెలుసు ఏమంటాం మనం? దేని బిడ్డలు నేర్చుకోండి. అన్నీ తెలిసినా ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. ఎటువంటి వ్యక్తి ద్వారానైనా నేర్చుకోవాలి. మన జీవితకాలం అంతా కూడా మనం నేర్చుకునే వారంగానే ఉండాలి. అంతే తప్ప మనం సౌండ్ వినపడతలేదా? మరి చాలా వేడొస్తుందండి. మనము నేర్చుకునే వారంగా ఉండాలి. నీవు చదువు నేర్చుకుని ఉద్యోగం సంపాదించుకుంటావు. ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఒక కొత్త పనిలో నువ్వు జాయిన్ అవుతావు, అక్కడ నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత యజమానులు ఏం చేస్తారు? నువ్వు ఎంత బాగా నేర్చుకున్న పని చేస్తావో మెప్పిస్తావు, దాన్ని బట్టి మంచి ఇంక్రిమెంట్స్ చేస్తారు, ప్రమోషన్లు ఇస్తారు. ఈ విధంగా జీతంలో ఎదుగుతాం, ప్రమోషన్లో ఎదుగుతాం, ఎన్నో రకాలుగా సంపాదించుకుంటావు. ఎందుకని ఇవన్నీ వచ్చాయి? నువ్వు నేర్చుకోవడం వలన. నువ్వు నేర్చుకోవడం వలన నీకేముంది? అక్కడ ఎదుగుదల ఉంది. అదే కూర్చుకోవడం. నువ్వు నేర్చుకుంటే కూర్చుకుంటావు. ఒకవేళ
నువ్వు నేర్చుకోకుండా ఏదో పని చేసి నువ్వు ముగించేసావు అనుకో, నీ మేనేజర్ ఏమంటాడు, నీ అధికారి ఏమంటాడు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వేం చేసావు అని తిట్టడమే కాకుండా ఇంక్రిమెంట్ కట్ చేస్తాడు, ప్రమోషన్ ఆపేస్తాడు. ఒక సంవత్సరం పాటు వెనకకి వెళ్ళిపోతావు. ఈ విధంగా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకుంటే డబ్బులో ఎలా ఎదుగుతున్నామో, నేర్చుకుంటే ఉద్యోగంలో ఎలా ఎదుగుతున్నామో, నేర్చుకుంటే ప్రమోషన్లో ఎలా ఎదుగుతున్నామో, ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎలా ఎదుగుతున్నామో దానికంటే విలువైనది ఈ ఆత్మీయతలో నేర్చుకోవాలి. మనం ఈ లోకములో ఎంత నేర్చుకుని శరీరం కొరకే సంపాదిస్తాం. ఈ శరీరమునే సుఖపెట్టుకుంటాం, ఆనందింప చేసుకుంటాం. కొంతకాలానికి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. కూర్చుకున్నదంతా ఏమవుతుంది? సంపాదించుకున్నదంతా ఏమవుతుంది? కాబట్టి నువ్వు నేర్చుకోవలసిందేంటి, కూర్చుకోవలసిందేంటి అంటే ఈ లోకములో ఉన్నదానికంటే కూడా నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మీయ ఎదుగుదలకు, నీ ఆత్మీయ సంపాదనకు, నీ ఆత్మ బలపడుటకు, నువ్వు ఆత్మలో ఆనందించుటకు నీవు ఏం చేయాలి? ప్రభు దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి. అది ఎక్కడికి పోదు. ఈ లోకములో నువ్వు సంపాదించుకుంటే అది ఒక రోజు నువ్వు దాచిపెట్టుకున్నది చెదల పట్టొచ్చు, చిమ్మెట కొట్టివేయచ్చు. కానీ ఆత్మీయంగా కూర్చుకున్నది అది దొంగలు దొంగిలించలేరు, చెద పట్టదు, చిమ్మెట కొట్టదు. అది ఎక్కడ దాచిపెట్టబడుతుంది? దేవుని యొద్ద దాచిపెట్టబడుతుంది. కనుక అది ఎవ్వరూ ఎత్తుకెళ్ళలేరు. అది నీ కొరకే ఉంటుంది. అది నీ సంపాదన. కనుక ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది మనం తప్పనిసరిగా మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు తెలియని దానిని నాకు నేర్పుము. ఉన్నటువంటి ఆ కఠినమైన పరిస్థితుల్లో ఏమడుగుతున్నాడంటే, ఏదో రకంగా విడిపించేసుకుని స్వస్థత పొందేసుకుని మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయి ఇక ఏదేదో ఆశలు పెట్టేసుకుని రికవర్ అయిపోయి నేను గెలిచేశానని చెప్పుకోవడానికి కాదు. ఆయన ప్రయాసపడుతుంది. ఏది నేర్చుకుంటున్నాడు? ప్రభువా, ఏ పరిస్థితిని బట్టి నిన్ను గాయపరిచానా, దుఃఖపెట్టానా, బాధ పెట్టానా, హింసించానా, నీ బిడ్డలనైనా, నీ సేవకులనైనా, ఎవరైనా విశ్వాసులైనా, ఎవరినైనా బాధ పెట్టానా? ఒకవేళ నాకు తెలియంది ఏదైనా ఉంటే నేను నేర్చుకుంటానయ్యా అని నాకు నేర్పు అని అంటూ కిందేమంటున్నాడంటే, నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడలా ఇకను చేయనని దేవునితో చెప్పునా. ఇక నేను దుష్కార్యము చేయనని, ఒకవేళ చేసిన ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా. నువ్వు చెప్పగలుగుతావా? ఒకవేళ నువ్వు నేర్చుకునే ఉద్దేశం నీకుంటే, గ్రహింపు నీకుంటే, ఒకవేళ వాక్యానికి విరోధంగా, సహవాసానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని రాజ్యానికి విరోధంగా నీవు ప్రతికూలంగా మారిపోయి ప్రభుని హింస పెట్టినట్లయితే, సంఘాన్ని హింస పెట్టినట్లయితే, దేవుని సేవకుని హింస పెట్టినట్లయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. ఏదైనా దుష్కార్యము నేను చేసి ఉన్నట్లయితే ఇక నేను చెయ్యను. ఇది గ్రహింపు. నువ్వు అది ఒప్పుకుంటే, ఒప్పుకున్న దాన్ని బట్టి
నువ్వు సమకూర్చుకుంటావు. ఒప్పుకున్న దాన్ని బట్టి. ఒప్పుకునే ధైర్యం నీకు లేదా? లేకపోతే నువ్వు సమృద్ధిని సమకూర్చుకోలేవు. ఈ విధంగా యోబు గారు తన్ను తాను పరీక్షించుకున్నాడు, పరిశీలించుకున్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా, దేవుని బిడ్డలారా, నీకు తినడానికి సరైన ఆహారం లేదేమో, సరైన బట్ట లేదేమో, సరైన ఉద్యోగం లేదేమో, నీ బిడ్డలకు కడుపు నిండా పెట్టడానికి రకరకాల వంటకాలు చేయలేని పరిస్థితులు ఉన్నావేమో, ఒక మంచి స్కూల్లో చదివించడానికి స్తోమత లేదేమో, లేకపోతే నీకు కావలసినంత సంపద నీకు దొరకట్లేదేమో, నువ్వు ఆరోగ్యం కుదుటపరుచుకోవడానికి నువ్వు డబ్బు ఖర్చు చేసుకుని ఆరోగ్యం తెచ్చుకునే స్తోమత నీకు లేదేమో, బాధపడవద్దు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు నిలుచున్నావు కనుక, ప్రభువా, ఒకవేళ ఏదైనా దుష్కార్యము నేను తెలియక చేసి ఉంటే నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా అని నీవు క్షమాపణ హృదయమును కలిగి ఉంటే నువ్వు తప్పనిసరిగా ఏమవుతావు? కూర్చుకుంటావు. యోబు గారు కూర్చుకున్నాడా లేదా? పోయినవన్నీ సంపాదించుకున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాలు సంపాదించుకుని ఇలా పరీక్షించుకున్నాడు. మనము కూడా ఏదో గెలిచిపోయామన్నట్టుగా కాదు. ఉద్యోగం అయిపోయింది, నేను అనుకున్నది వచ్చేసింది, నేను అనుకున్న ప్రణాళికలు నెరవేరిపోయినాయి, నేను అనుకున్నది సాధించేశాను, ఇక నాకు ఇంకేమీ లేదు అనుకునే గుడ్డితనములు ఎవరైనా ఉన్నారా ఈ రోజున? అవిధేయులుగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, నువ్వు చీకటిలో ఉండి మాట్లాడుతున్నావు కనుక నీవు సరిదిద్దుకునే మనసు లేదు, ఒప్పుకునే మనసు లేదు. కాబట్టి నువ్వు కూర్చుకునే అవకాశాలు ఉండవు. రెట్టింపు ఆశీర్వాదాలను పొందలేవు. కనుక మనం ఏం చేయాలి? నాకు తెలియని దానిని ఏదైనా ఉంటే నేను నేర్చుకుంటానయ్యా, నాకు నేర్పించు. ఏదైనా నీకు విరోధంగా దుష్కార్యము చేశానా, చేసుంటే నేను ఒప్పుకుంటున్నానయ్యా అని ఒప్పుకుంటే నువ్వు కూర్చుకుంటావు. అది హృదయంలో సమాధానమైన, నెమ్మదైన, ఆర్థికమైన, గర్భఫలమైన, ఉద్యోగమైన, ప్రమోషన్ అయినా, ఎనీథింగ్, ఏదైనా సరే నీవు దేవుని సన్నిధిలో నువ్వు సంపాదించుకుని వెళ్ళాలి. యోబు గారు దేవుని సన్నిధిలోనే కూర్చున్నాడు. ఎవరి కొరకు చూడలేదు, ఎవరి సహాయం కొరకు ఎదురు చూడలేదు. దేవుని ఎదుటనే కూర్చుని మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర నేర్చుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా రోగమును బట్టి దుఃఖపడుతూ ఇక చనిపోతానేమో, ఇక అందరికి దూరం అయిపోతానేమో అని బాధతో ఏడుస్తారు. కానీ ప్రభువా, ఈ పరిస్థితిలో ఉన్నాను కదా, నేను ఏదైనా నేర్చుకోవాలా, ఏదైనా సరిదిద్దుకోవాలా, అందినట్టే ఉంటుంది కానీ అందకుండా పోతున్నాయి, దొరికినట్టే దొరుకుతుంది కానీ దూరం అయిపోతున్నాయి. నాకు ఇప్పుడు పర్వాలేదు అనుకున్న సమయంలో మరలా అసంతృప్తి. ఈ విధమైన పరిస్థితులు నా జీవితంలో అరుదు జరుగుతూ వస్తున్నాయి ప్రభువా. ఈరోజు యోబు తన జీవిత విధానాన్ని చూస్తే, ఎవరూ లేకపోయినా, ఎవరూ రాకపోయినా, ఎవరూ ఆదరించకపోయినా, సహాయం చేయలేకపోయినా, నాకు తెలియని దానిని ఏదైనా ఉంటే నేను నేర్చుకుంటానయ్యా, నాకు నేర్పించు. ఉందా? ఆ మనసు ఉందా? మనకి నేర్చుకునే మనసు ఉందా? చూడండి, ఈ మెసేజ్ అంతా చెప్పలేనేమో ఈరోజు. ఈ 3 మాటలు, నేర్పు 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 అనే మాటలు చాలా నేను
చాలా శక్తితో దేవుని సన్నిధి రాత్రి నుంచి అడుగుతూ వస్తే పొద్దునకి ఇచ్చాడు ఈ మాటలు. ఇదంతా చెప్పాలనుకున్నాను, కొంచెం లేట్. ఒక 10 minutes ఓపిక చేసుకుంటారా? షార్ట్ కట్లో చెప్పేస్తాను, షార్ట్ కట్లో చెప్తాను. ఒకవేళ చెప్పలేకపోతే మరలా నెక్స్ట్ దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ఒక్క మాట మీదే నేను ముందుకు వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తాను, దాన్ని సంపూర్తి చేస్తాను. దాన్ని మధ్యలో ఆపేస్తే దాని యొక్క పూర్తి గ్రహింపు మనకు కలగకపోతే మనం ఇంకా అసంపూర్ణంగానే. కూరంతా అన్నం తినేసినాక దేని కొరకు ఎదురు చూస్తారు మీరు? దేని కొరకు ఎదురు చూస్తారు? పెరుగన్నం కొరకు ఎదురు చూస్తారు కదా. కొంతమందికి దానికి అలవాటు పడితే అది ఆ ముద్ద తింటే కానీ తృప్తి ఉండదు. లాస్ట్లో పెరుగుతో కొంచెం ముద్ద తినాలి, అప్పుడే ఫుల్ సాటిస్ఫాక్షన్. కూర రుచున లేకపోయినా పెరుగు పడితే చాలు. కొంతమంది దానికి అలవాటు అవుతారు. దేవునికి మహిమ కలుగునగాక. అది తృప్తినిస్తుంది. కనుక ఇప్పుడు నేను ఏదో చెప్పేశాను అనుకొని ముందుకు దాటెళ్ళిపోయాను అనుకోండి, మీకేమనిపిస్తుంది? అసంతృప్తి అనిపిస్తుంది. నిజంగా? నిజమేనా? హార్ట్ఫుల్గా చెప్తున్నారా మీరు? ఓకే, అయితే ఈ ఒక్క మాటనే మీకు ఫుల్ఫిల్ చేస్తాను నేను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ చాలా మరి తను సరిదిద్దుకునే అవకాశం కొరకు, లేకపోతే ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు యోబు గారు. సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా అడిగాడంటే తన హృదయంలో ఏముంది? ఏ మనస్సు ఉంది? ఏ మనస్సు ఉంది ఆయనకి? సరిదిద్దుకునే మనస్సు. మనకేముండాలి? దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా ఏదో విన్నాము వెళ్ళాము అన్నట్టు ఉండొద్దు. విన్న దానిని బట్టి ఈరోజు ఈ మాట నన్ను తాకింది, ఈ మాట ద్వారా నేను సరిదిద్దుకున్నాను, నేను బలం పొందుకున్నాను, తృప్తి పొందుకున్నాను అనే సంతృప్తిని మనము కలిగి ఉండాలి. అది లేకుండా నువ్వు తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఎటువంటి లాభాన్ని నువ్వు పొందుకోకుండానే వెళ్ళిపోతున్నావు అన్నమాట. రెండవది ఆయన కనబడుతున్నది ఏంటంటే తన సంతాపాన్ని తెలియచేస్తున్నాడు. అంటే ఎందుకు తెలియచేస్తున్నాడు? ఒక మార్పు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు యోబు గారు? మార్పు కోరుకుంటున్నాడు. దీనత్వముతో ఒక పక్కన సంతాపమును తెలియచేస్తూ దేవుని సన్నిధిలో ఒక మార్పు తన్ను కోరుకుంటున్నాడు ప్రభు సన్నిధిలో. మనము కూడా ఏం చేయాలి? ఒకటి, సరిదిద్దుకునే మనస్సు మనకు ఉండాలి. రెండవది, మార్పు కోరుకోవాలి. రెండవది ఏంటట? మార్పు అనగా రూపాంతరం అనుభవం మనకు కావాలి. తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన మరింత ఎక్కువగా ఇవన్నీ తన జీవితంలోనికి ఈ కదిలింపు రావాలంటే నేర్చుకోవడం ద్వారానే జరుగుతుంది. నేర్చుకోవడం ద్వారానే ఇవన్నీ వస్తాయి. కనుక నేర్చుకునే మనసు మనకు రావాలి. ఒకటి మన తప్పులను సరిదిద్దుకునే మనస్తత్వం మనకు రావాలి వింటున్న వాక్యాన్ని బట్టి. రెండవదిగా మార్పు, రూపాంతరము జరిగే మనస్సు మనకు కావాలి. మూడవదిగా చూస్తున్నాము, ప్రభు సన్నిధిలో వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నేర్చుకునే మనస్తత్వం మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకోగలిగితే, అవునా ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల
ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేని బిడ్డలు చూడండి, ఈ 2 వచనాలు మనకు ఎవరు నేర్పిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న ఒక గొప్ప అనుభవము మనకు నేర్పిస్తుంది. ఏమనంటే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైనా ఎవరిని గురించి ఈ మాటలు రాయబడ్డాయి చెప్పాలి. ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి? ఎవరిని తెలియచేస్తున్నాయి ఈ మాటల్లో? యేసు క్రీస్తును గురించి తెలియచేస్తున్నాయి. యేసుక్రీస్తుని గురించి తెలియచేస్తున్నాయి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే ఇక్కడ యేసయ్య మనకు నేర్పిస్తున్నట్టు కనబడట్లేదా మీకు? యేసయ్య మనకు నేర్పిస్తున్నట్టు కనబడుతుందా? గ్రహింపు ఉందా మీకు? యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, యోబు గారిని మనం అడిగితే ఆయన ఏమంటాడంటే, ఎలీహు వచ్చి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు, నేర్పించే విధానములో అక్కడ పలుకుతున్నాడు. ఆ మాటలు విని ఒకవేళ ఏదైనా దుష్కార్యమును చేసి ఉన్నట్లయితే నాకు నేర్పించు అని స్నేహితుడిని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మనకెవరు నేర్పిస్తున్నారు చెప్పాలా? ఎవరు నేర్పిస్తున్నారు? మన కొరకు ప్రాణము పెట్టి శ్రమలను సహించి 39 కొరడా దెబ్బలు తిని మన కొరకు అవమానింపబడిన, మన కొరకు సిలువ మోసిన, మన పాపాలని భరించిన యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాలి. యేసయ్య తన జీవితము ద్వారా మనం నేర్చుకోవాలి. యేసయ్య బోధ ద్వారా మనం నేర్చుకోవాలి. యేసయ్య శ్రమల ద్వారా మనం నేర్చుకోవాలి. యేసయ్య ప్రకటించిన సువార్త ద్వారా మనం నేర్చుకోవాలి. ఆయన చేసిన ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాలి. ఆయన కార్చిన కన్నీటి ద్వారా మనం నేర్చుకోవాలి. ఎలీహులో యేసయ్యలో ఉన్న శక్తి ఉందా? తన స్నేహితుల్లో లేదు. లేకపోయినా ఒక స్నేహితుడు చెప్పుతున్నటువంటి మాటలను బట్టి దేవుని దగ్గర నేర్చుకోవడానికి యోబు ఇష్టపడ్డాడు. కానీ మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? యేసయ్య దగ్గర మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దగ్గర మనం నేర్చుకుంటున్నాం. కనుక ఆయన దగ్గర నేర్చుకోవాలని ఆశ, తృష్ణ మనందరము కలిగి ఉండాలి. తాను శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. ఎందుకంటే శోధింపబడుతున్నటువంటి మనకు ఆయన ఎలాగున్నాడట? సహాయము చేయవాడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని ప్రియ సంఘమా, మనము కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మూడు మాటలు చెప్పాను కదా. ఒకటి అది, రెండవది మార్పు, అంటే రూపాంతరం. మన హృదయము మార్చుకునే స్థితి మనకు రావాలి. దేవుని దగ్గర నిత్యము మనము నేర్చుకునేవారుగా
ఉండాలి. అలనాడు యోబుకు లేనటువంటి ధన్యత ఈనాడు దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు యోబు కంటే మనం గొప్పవారం. అంటే యోబు చాలా గొప్పవాడండి, ఆయనతో పోల్చుకోవడానికి మనం సరిపోం. కానీ అంటే ఇక్కడ నేర్చుకునే విధానం గురించి నేను చెప్తున్నాను. నేర్చుకునే విధానం గురించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య జీవితాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15-16 వచనాలు చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతల యందు ఆయన మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ ఆయన ఏమయ్యాడు? మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసయ్య పాపము లేనివాడుగా ఉన్నప్పటికీ కూడా మన కొరకు శోధింపబడ్డాడు, హింసింపబడ్డాడు, శ్రమపడ్డాడు. కనుక మనము కనికరింపబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదేం గొడవ అండి? ఆయన శోధింపబడడం ఏంటి, మనం కనికరింపబడ్డం ఏంటి? ఆయన హింసింపబడడం ఏంటి, మనకు సమాధానం కలగడం ఏంటి? ఆయన బంధింపబడడం ఏంటి, మనకు విడుదల జరగడం ఏంటి? న్యాయమేనంటారు అసలు ఇది? నిజానికి మన జీవితాలంత భయంకరమైనవి. కానీ దేవుడు మన మీద కనికరపడి మనకు బదులుగా ఆయన శ్రమను సహించాడు, కన్నీరు కార్చాడు, బాధలు పడ్డాడు, హింస పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరాలి. నువ్వు చేరవలసిన స్థలం ఏంటో తెలుసా? కృపాసనం యొద్దకు మనము చేరాలి. ఎక్కడుంది అది? ఆ కృపాసనము ఎక్కడుంది? మార్కెట్లో ఉండదు. దేవుని సన్నిధిని ఎగ్గొట్టి, మందిరాలు ఎగ్గొట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, బజారంతో తిరిగితే, సినిమా హాల్ వెంబడ తిరిగితే, స్నేహితుల వెంబడ తిరిగితే, అక్కడిక్కడ తిరుక్కుంటూ కూర్చుంటే అక్కడ కృపాసనము ఉండదు. కృపాసనము ఉన్న చోటు ఒకటి ఉంది. ఆ సమయంలో మనం ఆ కృపాసనము యొద్దకు మనము చేరాలి, అంతే. నీకు విడుదల కావాలంటే, నువ్వు కోల్పోనివని సంపాదించుకోవాలనుకుంటే, నువ్వు నిజంగా నేర్చుకుని బాగుపడాలనుకుంటే నువ్వు చేరాల్సిన చోటేది? సింహాసనం ఉన్న చోట, కృపాసనము యొద్దకు ఆయన సన్నిధిలో కృప దొరుకుతుంది. ఆయన సన్నిధిలో కృప దొరుకుతుంది, సంతోషము దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది. కాబట్టి మనం ఎక్కడికి చేరాలి చెప్పాలి? ఆయన కృపాసనము యొద్దకు మనము చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ మాటను మళ్ళా మీరు చదవండి. ఆ మాట 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఆమేన్, హల్లెలూయా. సమయోచితమైన సహాయం, నీకు తగిన సమయములో
నీకు సహాయము దొరకాలంటే దేవుని కృప ఉండాలి. ఆ కృప ద్వారా నీకేం దొరుకుతుంది? నీకేం దొరుకుతుంది? దేవుని కృపాసనము యొద్దకు వచ్చేటట్టుగా దేవుడు నడిపిస్తాడు. దేవునికి సింహాసనం దేనికి ఆధారము? నీతికి, న్యాయానికి ఆధారం. ఆ సింహాసనం ఉన్న స్థలం ఎక్కడ? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో లేక సహవాసంలో అక్కడ కృపాసనము నీకు దొరుకుతుంది. ఆ కృపాసనమును పట్టుకుని నువ్వు కృపను ఆధారం చేసుకొని నువ్వు దేవుని సహాయాన్ని కోరుకుంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు కోల్పోయినవన్నీ కూడా సంపాదించుకోవచ్చు. ఇక ముందు ఎన్నడూ నువ్వు సంపాదించుకోలేని, పొందుకోలేని సంతోషం, సమాధానం, నెమ్మది ఇవన్నీ దేవుని కృపాసనం యొద్ద దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, వీటిని మీరు విడిచిపెట్టకండి. యోబు గారు తన్ను తాను పరీక్షించుకుంటున్న మనుషులు చెప్పిన మాటలను తిరస్కరించకుండా, నిషేధించకుండా, నువ్వెవడవరా నాకు చెప్పటం, నేను భయంకరమైన బాధల్లో ఉంటే, వేదనలో ఉంటే, తిండి లేకుండా నలిగిపోతుంటే, ఏంది ఇప్పుడు వచ్చినవి మాటలు చెప్తున్నావు అని తిరస్కరించకుండా ఆ మాటలను ఒప్పుకుని అంగీకరించి, ఒకవేళ ఏదైనా నాలో దోషం ఉందేమో, దుష్కార్యాలు ఉన్నాయేమో, చేయకూడదు నేను చేశానేమో అని తన్ను తాను పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అంతేకాదు, ఏమంటున్నాడు? తన హృదయం మార్పు, రూపాంతరము కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మూడవదిగా, నిత్యము ఆయన సన్నిధులు నేర్చుకునేవాడుగా కనబడుతూ ఉన్నాడు. నిజంగా ఈ 3 లక్షణాలు నీలో ఉన్నాయా? అడుగుతారా మీరు? ప్రభు నాకు నేర్పించయ్యా, నువ్వు నాకు నేర్పించయ్యా, నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటాను, నా కుటుంబాన్ని బాగు చేసుకుంటాను, నా బ్రతుకు నేను బాగు చేసుకుంటాను, నా జీవితం కుక్క చింపిన విస్తర్లా కాకూడదు, చెదరగొట్టబడినటువంటి పొట్టు వలె ఉండొద్దు, నా జీవితం నీ యొక్క సన్నిధిలోను, నీ ఆత్మ నడిపింపులోను ఉండాలయ్యా, నేను నేర్చుకుంటానయ్యా. నాలో ఏదైనా దుష్కార్యం ఉంటే, పొరపాట్లు ఉంటే, ఏదైనా నువ్వు నాకు బయలుపరిచినా నేను బాగుపడతానయ్యా, నీతోనే ఉంటానయ్యా అని దేవుని బిడ్డలారా మనం అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మనకు సమ్మతించే మనసిస్తాడు, మార్పు చెందే అవకాశం ఇస్తాడు. ఎంత నేర్చుకోవాలనుకుంటావు ప్రభు పాదాల దగ్గర, ప్రతి సమయము నీకు అనుకూలంగా దేవుడు చేస్తాడు, అనుకూలతనిస్తాడు, ఆటంకాలన్నీ తొలగిస్తాడు, అడ్డుగోడలన్నీ కూల్చివేస్తాడు, సాతాను అధికారం అంతా కూడా లయపరుస్తాడు. భక్తిహీనుల యొక్క రాజ్య పరిపాలన మీద ఉండకుండా ఆ భక్తిహీనులకు రాజ్య పరిపాలన లయపరుస్తాడు, త్రోసివేసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరికి ఒక వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. 1 యోహాను పత్రిక 2:1. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చాలు. ఎంత చక్కగా పిలుస్తున్నాడు దేవుడు, ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. నా చిన్న పిల్లలారా. ఎవరిని? సండే స్కూల్ పిల్లలనా?
ఎవరినంటున్నాడు? ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు మెరియు వరకు. ఎవరాళ్ళు? వృద్ధులు మొదలుకొని చిన్న పిల్లల వరకు ఉన్న తన బిడ్డలందరూ కూడా ఎంతో ముద్దుగా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆధారము లేదు అనుకోకండి, ఎవ్వరు లేరు అనుకోకండి, పరకలించేవారు లేరు, ఆదరించేవారు లేరు, తోడుండేవారు లేరు, మాట్లాడేవారు లేరు, నన్ను పోషించేవారు లేరు, నన్ను బ్రతికించేవారు లేరు, నన్ను సాకేవారు లేరు అని ఎవ్వరు కూడా దిగులు చెందకండి. మనకొక ఉత్తరవాది ఉన్నాడు, అన్నిటికీ జవాబిచ్చేవాడు, అన్నిటికీ జవాబిచ్చేవాడు. ఎవరు లేకున్నా ఆయనే తోడుండే దేవుడు. ఆయన ఉత్తరవాది మనకు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు అనే ఉత్తరవాది. ఉత్తరవాది మనకు ఉన్నాడు. ఎవరు? ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. ఉత్తరవాది అనగా నీకు జవాబిచ్చువాడు, నీకు సమాధానమిచ్చువాడు. నువ్వు మాట్లాడుతుంటే నీతో చక్కగా ముచ్చటించి మాట్లాడే దేవుడు ఆయన. ఎవరు పలకరించకపోయినా పలకరించే దేవుడు, ఎవరు నీ యొద్దకు రాకపోయినా ఆయన వచ్చే దేవుడు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఎవరు లేరని అనుకోవద్దు. యోబుకి అందరూ దూరం అయ్యారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆయనే జవాబిచ్చాడు, ఆయనే తన జీవితాన్ని నిలబెట్టాడు. రెట్టింపు ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడు. కనుక ఈనాడు మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? నేర్చుకునేవారుగా ఉండాలి. నేర్చుకుంటే కూర్చుకుంటావు, కూర్చుకుంటే నువ్వు అనుభవిస్తావు, అనుభవిస్తే హృదయం నిండా నెమ్మది సమాధానం నీకుంటుంది. ఆ విధంగా దేవుడు మనల్ని దీవించి నడిపించి స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకుని ఒక్క నిమిషం ప్రభుతో మాట్లాడండి. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి అందరి కొరకు పంపబడిన ఆదరణకర్త అనగా ఉత్తరవాది పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన కృపను బట్టి మనతో నిత్యము ఉండుటకు, మనకు జవాబిచ్చుటకు, మనల్ని ధైర్యపరచుటకు, బలపరచుటకు, కన్నీటిని తుడుచుటకు, నీకు నాకున్న ప్రతి లోటును తీసివేయుటకు ఒక గొప్ప వ్యక్తి మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా కలుసుకున్నావా? ఆయనతో ఎప్పుడైనా మాట్లాడావా? ఆయన ద్వారా సహాయం కోరుకున్నావా? సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డావా? మార్పు చెందటానికి ఇష్టపడ్డావా? నా బిడ్డలారా, నా ప్రియ సంఘమా, నేర్చుకునే మనస్సు నీకుందా? ఒప్పుకునే మనస్సు నీకుందా? ఉంటే ఇదిగో ఇంతవరకు నీతో మాట్లాడిన ఆ దేవాది దేవుడే ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా మనతో ఉండి, మన మధ్యలో ఉండి ఆయన స్వరాన్ని మనకు వినిపింపచేశాడు. కనుక ఆయన మాటకు లోబడి నేర్చుకొని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి ప్రభుకి మనం లొంగిపోదాం. ప్రభు మాట ప్రకారంగా జీవిద్దాం. యేసయ్యా,
దేవా మీకు వందనాలు, స్తోత్రములయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి మీకే స్తుతి చెల్లిస్తున్నానయ్యా. తండ్రి నిన్ను మహిమపరుస్తున్నానయ్యా. దేవా నీ సన్నిధిలో నీ కృపాసనం యొద్ద ఉన్నానయ్యా. నన్ను ఆదరించు, బలపరచు, కృప చూపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.